వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి? లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా అయిపోయి ఫ్రీగా ఉన్నారా? ఉన్నట్లయితే సరదాగా మాట్లాడుకుందాం, వచ్చేయకూడదు. నేను రోజు ఏవో ఒక డ్రెస్సులు అవి చూపిస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. అవి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది నాకైతే ఒక అవగాహన ఉందండి. కాకపోతే చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు, ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్తే నాకు అర్థమవుతుంది కదండి. ఎందుకంటే కుట్టింది నేనే కాబట్టి నాకు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలుస్తుంది. అవి ఎలా ఉన్నప్పటికీ కూడా నేను బాగున్నాయి అనే అనుకుంటాను. కానీ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చెప్తే ఇంకొంచెం బాగుంటుంది అని నేను చూస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ డ్రెస్ దగ్గర నుంచి అయినా కామెంట్ పెడతారని అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసరికి సిస్టర్స్ కాంబో డ్రెస్ని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. బ్లాక్ కలర్ అండి, ఇది ప్యూర్ బ్లాక్ కలర్, ఎటువంటి మిక్సింగ్ కలర్స్ అయితే కాదండి. మీకు చూడగానే అర్థమైపోతుంది కదండి క్లాత్ ఏంటి అనేది. బ్రాసో అండి, ఇది బ్రాసో ఒకప్పుడు ట్రెండ్ కదండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయండి. అందుకని ఇట్లాంటిది మనం ఎందుకు ట్రై చేయకూడదు అని నేనైతే ఈ డ్రెస్సులని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇది వచ్చేసరికి ఒక శారీని ఇట్లా ఫ్రాక్గా మనం కన్వర్ట్ చేసామండి. చూడండి, బోట్ నెక్ అది పెట్టాము. నెక్ దగ్గర వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ నెట్ క్లాత్ అనేది దీనికి పెట్టడం జరిగింది. చిన్న షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి. కింద అయితే చంక దగ్గర అయితే ఏమీ ఉండదు, కానీ పైన షోల్డర్స్ దగ్గర అయితే కొంచెం ఒక 3-4 ఇంచెస్ వరకు హ్యాండ్స్ అనేవి వస్తున్నాయండి. చూస్తున్నారు కదా, బ్రాసో అనేది క్లాత్ మీకు తెలుస్తుంది కదండి. బ్రాసో క్లాత్ అనేది చక్కగా నడుం దగ్గర ఈ రెండు వైపులా కూడా డాట్స్ అనేవి పెట్టాము. ఇది ప్రిల్స్తో వచ్చిందేనండి. చూస్తున్నారు కదా, ప్రిల్స్ అనేవి కూడా కొంచెం చిన్నగా పెట్టానండి. కింద వచ్చేసరికి శారీకి ఇలా బోర్డర్ అనేది ఇలా వచ్చిందండి. డిజైన్ అనేది కూడా దాదాపు మోకాళ్ళకి పైన ఇట్లా డిజైన్ వచ్చిందండి. మరి కొంచెం హెవీగా ఉంది అని చెప్పి, వెయిట్ ఉంది అన్న ఉద్దేశంతో శారీని డ్రెస్గా కన్వర్ట్ చేస్తే పిల్లలు వేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇలా కన్వర్ట్ చేసామండి. దీని మీద వచ్చేసరికి వైట్ అండ్ కాపర్ కలర్తో డిజైన్ అనేది పెద్దగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉందండి డిజైను. శారీకి మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ని అయితే మనం ఏమీ తీసేయకోకుండా అలానే ఉంచేసామండి. చూస్తున్నారు కదా, బార్డర్ మీద కూడా చక్కగా లేస్ వర్క్ అది కూడా వచ్చిందండి పైన. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్ అనేది వచ్చిందండి. పైపింగ్ కూడా రెడ్ కలర్తో వచ్చిందండి. బ్యాక్ సైడ్న చూస్తున్నారు కదా, శారీకి అది అటాచ్ చేసే వచ్చిందండి. సో మనకి దానికి సపరేట్గా ఫాల్ వేసి చేయాలి అనేది కూడా ఏం లేదండి. వర్క్ అనేది కూడా దాని మీద చాలా బాగుందండి. బ్లాక్ మీద ఏ కలర్ వర్క్ వచ్చినప్పటికీ కూడా అది బాగా కనిపిస్తుంది కదండి. అలానే దీని మీద వచ్చినటువంటి ఆ కాపర్ జరీ అది ఏమైతే ఉందో అది చాలా చక్కగా కనిపిస్తుందండి. దీనికి లైనింగ్ వచ్చేసరికి క్రేప్ లైనింగేనండి. కాటన్ కూడా వేయొచ్చు, కానీ క్రేప్ లైనింగే దీనికి యూస్ చేసామండి. కాటన్ అండ్ మళ్ళీ సింక్ అవటాలు, ఐరన్ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో, ఇది ఎటును పైన జార్జెట్ శారీనే కాబట్టి క్రేప్స్ లైనింగ్ అయితే బాగుంటాయి అన్న ఉద్దేశంతో క్రేప్ లైనింగే యూస్ చేసామండి. ఇది ఫ్రంట్ సైడ్ లుక్ అండి. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ లుక్ అండి. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి 2 హుక్స్ అనేవి పెట్టామండి. అది కూడా మొత్తం అయితే ఏం లేదండి, జస్ట్ 2 హుక్స్ జస్ట్ మన తల మీద నుంచి ఎక్కించేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 2 హుక్స్ ఇంతటితో స్టాప్ చేసేసామండి. ఇక్కడ నుంచి నార్మల్గా వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ కూడా మనం డాట్స్ అనేవి ఇచ్చామండి. ఇలా ఇచ్చినందువలన పిల్లలు కొంచెం వాళ్ళకి ఏదైనా టైట్ అయితే అది మనం దారం కనుక కుట్లు విప్పదీసేసినట్లయితే కొంచెం లూజ్ అనేది వస్తుందండి. ప్రిల్స్ కూడా చాలా చక్కగా నీట్గా వచ్చినాయండి. రెండు వైపులా కూడా మనం ఇట్లా కట్టుకోవటానికి నాడనైతే ఇవ్వటం జరిగిందండి. ఇలా కట్టుకున్నందువల్ల చక్కగా పిల్లల నడుము దగ్గర అతికినట్లుగా ఉంటుందండి డ్రెస్ అనేది. ఈ డ్రెస్ దీని మీద వచ్చినటువంటి వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది వీలుంటే మీరు తప్పకుండా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి పెద్ద పాప డ్రెస్ అండి. చిన్న పాప డ్రెస్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ ఒక చిన్న చిన్న తేడాలు అయితేనే ఉన్నాయండి. క్లాత్ వైజ్గా కానీ డిజైన్ అంతా కూడా ఒకటేనండి. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి చూడండి, సేమ్
ముందున్న పాప డ్రెస్ ఏదైతే ఉందో నెక్ దగ్గర సేమ్ అదే క్లాత్ని మనం యూస్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా రెక్టాంగిల్ షేప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ నెక్ అనేది, ఇక్కడ వచ్చేసరికి బోట్ నెక్ అనేది పెట్టామండి. చిన్న చిన్న చేంజెస్ ఏనండి, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు రెండు డ్రెస్సులకి మధ్యలో. చూస్తున్నారు కదా షార్ట్ హ్యాండ్స్, ఆ డ్రెస్కి సేమ్ షార్ట్ హ్యాండ్స్, దీనికి కూడా షార్ట్ హ్యాండ్సేనండి. కాకపోతే దానికి చిన్న కర్వ్ అనేది ఇచ్చామండి, ట్రాన్స్పరెంట్ నెక్ కింద లేస్ అది ఇచ్చి దీనికి నార్మల్గా అట్లా వదిలేసేసామండి. హిప్ బెల్ట్ చిన్న పల్లె కాబట్టి హిప్ బెల్ట్ పెట్టినట్లుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా కింద వచ్చినటువంటి బోర్డర్ని మనం నడుం దగ్గర కూడా అటాచ్ చేసామండి. దానివల్ల ఏంటంటే చూడగానే హిప్ బెల్ట్ పెట్టుకున్న లుక్ అనేది వస్తుందండి. పెద్దదా డ్రెస్కి వచ్చేసరికి దానికి ఏమీ లేదండి, నార్మల్గానే ఉందండి. ఇది చూస్తున్నారు కదా డిజైన్ అనేది చిన్నపిల్లలు కాబట్టి హైట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది ఆల్ ఓవర్గా కనిపిస్తుందండి, పైదాకా వచ్చినట్లుగా కనిపిస్తుందండి. వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చిందండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరికి కుట్టినప్పటికీ కూడా గేర్ వైజ్గా చాలా పెద్దగానే వచ్చిందండి. ఎక్కడ ఒకరికి చిన్నగా ఒకరికి పెద్దగా అట్లా ఏం లేదండి. ఇద్దరికి కూడా గేర్ వైజ్గా చాలా పెద్ద గేర్ అనేది వచ్చిందండి. దీనికి కూడా సేమ్ దానికి ఏ విధంగా అయితే మనం క్రేప్ లైనింగ్ అయితే యూస్ చేసామో దీనికి కూడా అదే క్రేప్ లైనింగ్ అనేది మనం యూస్ చేసామండి. ఈ రెండు డ్రెస్సుల్లో ఏది లుక్ వైజ్గా బాగుంది అనేది తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. బ్రాసో వర్క్ అనేది చాలా చక్కగా కనబడుతుంది కదండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి, చిన్న పాప డ్రెస్సు. దీనికి ఎటువంటి ఓపెన్ లేదండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనం బోట్ నెక్ని అయితే పెట్టామండి. అందువలన ఇంకా మనం బ్యాక్ సైడ్న ఇంకా జిప్ కానీ ఇంకా పెడితే కొంచెం నెక్ అనేది పెద్దగా ఉంటుంది అనే ఉద్దేశంతో అట్లా వదిలేసేసామండి. చూస్తున్నారు కదండి నడుం దగ్గర బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే హిప్ బెల్ట్ మాదిరిగా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వచ్చిందండి. ప్రిల్సే ఆ డ్రెస్కైనా ఈ డ్రెస్కైనా ప్రిల్సే పెట్టామండి. కాకపోతే దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్న వర్క్ అనేది ఏమీ రాలేదండి. ఇప్పుడు మన శారీకి ఇట్లాంటి వర్క్స్ వచ్చినప్పుడు ఎక్కువగా కట్టు చెంగు నుంచి అయితే మనకేమీ వర్క్స్ రావు కదండి, మన కుచ్చుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అట్లా చూస్తే కొంతవరకు ప్లెయిన్ పార్ట్ అనేది వచ్చింది. ఆ ప్లెయిన్ పార్ట్ని మనం చిన్న పాప డ్రెస్కి బ్యాక్ సైడ్ అనేది యూస్ చేసామండి. పెద్ద పాప డ్రెస్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది వచ్చింది, కానీ చిన్న పాప డ్రెస్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది వచ్చిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే డ్రెస్ని మన వార్డ్రోబ్లో ఉన్నటువంటి శారీస్ని మనం కట్టకుండా ఆపనే పెట్టడం కంటే మన పిల్లలకి డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసి ఇలా యూస్ చేసుకున్నందువలన డ్రెస్సెస్ పిల్లలకి ఉంటాయి, మన వార్డ్రోబ్లో శారీస్ ఖాళీ అవుతాయి కాబట్టి కొత్త శారీస్కి స్పేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయండి. రేపు మరొక చక్కటి డ్రెస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.